ఆచి చికెన్ మసాలా ఈ ఢాకు ఎస్పీకి రాసినాడు. దీని మీద 12వ తారీఖున అంటే మొన్న తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కలెక్టర్ కంప్లైనెంట్ గా ఒక కేసు రిజిస్టర్ అయింది. కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవర్రా అంటే ఈ జిల్లా కలెక్టర్. ఈ జిల్లా కలెక్టర్ ఒక ప్రైవేటు వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేశారు. ఆన్లైన్లో మాకు దొరికింది. వెంటనే హైకోర్టుకు వెళ్ళాం. ఆశ్చర్యం ఏంటంటే నిన్న ఆన్లైన్లో మాయ చేశారు. ఈ కంప్లైంట్ ని డీజీపీ కార్యాలయంతో మాట్లాడి ఈ కంప్లైంట్ ని మాయం చేశారు. ఆన్లైన్లో ఇప్పుడు కనపడడంలే. ఆన్లైన్లో ఇది మాకు దొరికింది. కోర్టు మెట్లు ఎక్కింది. హైకోర్టులో ఉన్నది. దీని మీదనే గౌరవనీయ హైకోర్టు న్యాయమూర్తి గారు ఒక వ్యక్తిని పట్టుకొని గూండాగా గూన్ అనేటువంటి అసభ్యకరమైనటువంటి మాట ఏ రకంగా మాట్లాడుతారు అని బెంచ్ మీదనే ఆయన ప్రశ్నించటం జరిగి ఆ గూన్స్ అంటే అర్థం చెప్పండి అని అక్కడే అర్థం వెతకమని చెప్పినారు. అప్పుడు సంబంధిత న్యాయవాదులు గూన్స్ అంటే గూన్స్ ఆర్ వైలెంట్ క్రిమినల్స్ ఆర్ థ్రెట్స్ హైడ్ టు థ్రెటన్, ఇంటిమిడేట్ ఆర్ హార్మ్ పీపుల్ అనే అర్థాన్ని వాళ్ళు చెప్పటం జరిగింది. ఇంత అసభ్యకరమైనటువంటి మాట ఒక కలెక్టర్ ఎలా చెప్పగలడు? ఇది చాలా తప్పు కదానని కలెక్టర్ మీద గౌరవనీయ న్యాయమూర్తి గారు కామెంట్ చేయటం జరిగింది. ఈ కలెక్టర్ నా మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ వేయటానికి నీకున్న అధికారాలు ఏంటి ఢాకు మంగల్ సింగ్ అని ఈ భువన కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రైవేటు వివాదంలో అది కూడా 2021 రిట్ పిటిషన్ లో మరియు 2023 కూడా వేసిన రిట్ పిటిషన్ లో కలెక్టరే అలాగే తుడా అధికారుల మీద ఆ దావా వేయటం జరిగింది. ఆ ప్రైవేట్ వ్యక్తి అంటే ఢాకు నిన్ను కూడా ఇప్పుడు నిందితుడిగా చేర్చాలిగా. నన్ను చేర్చినావు. ఆ రిట్ పిటిషన్ లో ఆ సంబంధిత వ్యక్తి కలెక్టర్ మీదనే రిట్ పిటిషన్ వేసి ఉన్నాడు. కలెక్టర్ కూడా మీద కూడా రిజిస్టర్ చేయాలి కదా కేసు. జరగల. ఇది ఎంత దారుణం అంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఎవరి మీద వేస్తారండి? గవర్నమెంట్ అఫీషియల్స్ మీద వేస్తారు. వాళ్ళు చేసేటువంటి అవినీతి అక్రమాలు ఏదైనా ఉంటే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తారు. ఒక ప్రైవేటు వ్యక్తినైనటువంటి నాకు ప్రభుత్వంలో ఏ భాగస్వామ్యము లేనటువంటి ఆనాడు కూడా లేనటువంటి నాకు నా మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఏమది ఎంక్వైరీ రహస్య విచారణ చేశాడంట డాకు మంగల్ సింగ్. చంద్రబాబు గారిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు అవినీతికి వత్తాసు పలుకుతూ
ఒక అవినీతి సామ్రాజ్యాన్నే నిర్మించుకున్న ఈ కలెక్టర్ అవినీతి అంతా ఇంతా కాదు. ఈ రోజున పట్టబయలైపోయింది. ఆశ్చర్యంగా ఇంకొక తమాషా ఏం తెలిసినా, నిన్న మాయం చేసినారు ఆన్లైన్ లో కలెక్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ను. రాత్రి 11 గంటలకి, ఎస్టర్డే నైట్ 11:30 గంటలకి అదే క్రైమ్ నంబర్ తో ఎవరైతే రిట్ పిటిషన్ 2021, 2023లో వేశారో ఆ సంబంధిత వ్యక్తి మీద ఈ రాత్రి 11:30 గంటలకి నా మీద కేసు రిజిస్టర్ చేశారు. భారతదేశ చరిత్రలోనే, క్రైమ్ హిస్టరీలోనే ఒక క్రైమ్ నంబర్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయిన తరువాత మళ్ళీ అదే క్రైమ్ నంబర్ల మీద మరొక కేసు రిజిస్టర్ చేయటం అన్నది ఒక తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో మాత్రమే సంభవించింది. ఈ 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒకే పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి మీద ఒకే క్రైమ్ నంబర్ల మీద 2 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయటం అన్నది నా మీదే జరిగింది. ఒకటి మాయం చేశారు, అది బయటికి రాలేదనుకున్నారు, బయటికి వచ్చింది. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లో ఉంటుంది కదా, 12/8/26 సాయంత్రం 5 గంటలకు కేసు రిజిస్టర్ చేసుండారు. చేసి ఇందులోనే 13 అంటే నిన్న 13/8/2026 2:25 డేట్ అండ్ టైమ్ ఆఫ్ డిస్పాచ్ టు ద కోర్ట్ అని కోర్టుకు పంపించినటువంటి కూడా ఇందులో రికార్డ్ చేశారు. ఆశ్చర్యంగా దీన్ని కోర్టుకు పంపకుండా మేనేజ్ చేశారు నిన్న.